సిరిగెడ్డ మీసం మెలేస్తోంది. పౌరశాల అడ్డాలో బైపోల్ హీట్ పుట్టిస్తోంది. పొలిటికల్ గ్రౌండ్ లో సవాళ్ల పర్వం పతాక స్థాయికి చేరుకుంది. విజయమే లక్ష్యంగా రెండు పార్టీల మోహరింపుతో యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది పులివెందుల. సవాళ్ల సెగ్మెంట్ లో జెడ్పీటీసీ బైపోల్ స్టేట్ బర్నింగ్ ఇష్యూ కాబోతుందా? పులివెందుల పొలిటికల్ ఫైల్స్ లో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? పులివెందుల సాక్షిగా కడప గడపలో సీమ పౌరుషం బుస్సలు కొడుతోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుంది అక్కడి పార్టీల స్ట్రాటజీ. స్మాల్ ఎలక్షన్కి బిగ్ స్కెచ్ వేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు కడప జిల్లా నేతలు. పులివెందుల సాక్షిగా జరుగుతోన్న జెడ్పీటీసీ బైపోల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ అటెన్షన్ పెంచేసింది. కశ్మీర్ ఫైల్స్ కాదు, పులివెందుల పొలిటికల్ ఫైల్స్. ఆగస్టు 12న తప్పకుండా వీక్షించాల్సిందే అంటున్నారంతా. సోషల్ మీడియా సాక్షిగా తమ్ముళ్లు ఎన్నికకు విపరీతమైన హైప్ తెస్తున్నారు. ఇక స్టేట్ లెవెల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే అది మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా కావడమే. ఒకప్పుడు వేటకత్తులు స్వైరవిహారం చేసిన గడ్డపై ఫ్యాక్షన్ కి స్వస్తి పలికిన పొలిటీషియన్స్ పొలిటికల్ డ్రామాని మాత్రం పీక్ స్టేజ్ కి తీసుకువెళుతున్నారు. చిన్నపాటి ఉప ఎన్నికని ఇజ్జత్ కా సవాల్గా తీసుకుని సమరశంఖం పూరించారు టీడీపీ వైసీపీ. ఎమ్మెల్యే స్థాయి ఎన్నిక కాకపోయినా కడప నేతలు ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికను పరువు ప్రతిష్టలకు సవాలుగా భావిస్తున్నారు. అందుకే అంత సీరియస్ తీసుకున్నారు. జెడ్పీటీసీ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఇంత పొలిటికల్ హీట్ జనరేట్ అవుతుందని అనుకోలేదెవరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఎన్నిక కావడంతో పులివెందులలో ఖాతా తెరవాలని చూస్తోంది టీడీపీ. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావడంతో అటు వైసీపీ కూడా దీన్ని సవాలుగా తీసుకుంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవని జెడ్పీటీసీ బెర్త్ కావడంతో టీడీపీ పెద్ద పథకాన్ని రచిస్తోంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకు సాక్ష్యంగా వైఎస్ జగన్ అడ్డాలో సత్తా చాటాలనుకుంటోంది టీడీపీ. జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుని తమ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పారు వైసీపీ నేతలు. అప్పటి ఎన్నికల బరిలో ఎవరూ పోటీకి రాకుండా చేసుకున్నారు. కానీ అనుకోకుండా ఆ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక దాకా రావడంతో తమది వాపు కాదు బలుపు అని చాటుకునేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో పాగా వేసిన కూటమి జెడ్పీటీసీని దక్కించుకుని వైసీపీకి గట్టి చెక్ పెట్టాలనుకుంటోంది. దీంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీతో పాటు మరికొందరు నేతలపై దాడితో ఫుల్ హీటు మీదుంది పులివెందుల. దీంతో కడప వైసీపీ ముఖ్య నేతలంతా ఏకమయ్యారు. మేం కూడా తగ్గేదే లేదంటున్నారు. వైసీపీ హయాంలో వైనాట్ కుప్పం నినాదాన్ని హ్యాష్ ట్యాగ్లతో ఆ పార్టీ సోషల్ మీడియాలో తెగ వాడేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పులివెందుల టార్గెట్గా మారడంతో తెలుగు తమ్ముళ్లు అదే సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి రాజకీయ చదరంగం షురూ చేశారని తమ్ముళ్లు మంచి జోష్లో ఉన్నారు. ఉప ఎన్నిక వేళ టీడీపీలో వైసీపీ నేతల చేరికలు భారీగా జరిగిపోతున్నాయి. పులివెందుల పొలిటికల్ హీట్లో చేరికలు జరగడంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. పులివెందుల గడ్డపై జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికని చంద్రబాబు వైఎస్ జగన్ మధ్య ఆధిపత్య పోరుగా రెండు పార్టీల శ్రేణులు భావించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పులివెందుల జెడ్పీటీసీ సీటు గెలవాలని బీటెక్ రవితో పాటు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో టీడీపీ నాయకులు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అందులో భాగంగానే పులివెందుల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు వైసీపీ పట్టు ఏమాత్రం సడలలేదని నిరూపించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి గట్టి కసరత్తు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పులివెందుల నేత సతీష్ రెడ్డి ఎన్నికని సవాలుగా తీసుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడిగా వైసీపీకి చెందిన మహేశ్వర్ రెడ్డి గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల క్రితం గంగమ్మ తిరునాళ్ల రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందారు. దీంతో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఆయన కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అటు టీడీపీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. భార్య పోటీలో ఉండడంతో బీటెక్ రవి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సెమీఫైనల్గా భావిస్తున్నారు రెండు పార్టీలు.
పులివెందులలో ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజాబలం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది వైసీపీ. జగన్ సొంత ఇలాకాలో గెలిచి వైసీపీని మానసికంగా దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో పులివెందులలో హోరాహోరీగా సాగుతోన్న ఉప ఎన్నిక ప్రచారంలో హేమాహేమీలు పాల్గొంటున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యేలు ఇంటింటికి ప్రచారంలో పాల్గొంటూ టీడీపీ అభ్యర్థి లతారెడ్డిని గెలిపించాలని కోరుతూ పులివెందులలోనే మకాం పెట్టేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ పొలిటికల్ సవాళ్లకు తెరలేపుతున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల బైపోల్లో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.